కీర్తన 25 9 ధ్యానించుకుందాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. చూడండి, దేవుడి యొక్క మార్గాలను, న్యాయ విధులను ఎవరికి నేర్పుతాడట? దీనులకు నేర్పుతాడట. దీనులు భూమిని స్వతంత్రించుకుంటూ ఎవరైతే దీనులై ఉంటారో ఆ దీనులకు, ఆ సాత్వికులకు ఏం చేస్తాడట దేవుడు? తన మార్గాన్ని బోధిస్తాడట. హల్లెలూయా! నువ్వు దేవుని మార్గాన్ని తెలుసుకోవాలన్నా, ఈ భూమిని స్వతంత్రించుకోవాలన్నా ముందు నువ్వేమై ఉండాలి? దీనుడివై ఉండాలి, సాత్వికుడివై ఉండాలి. అయితే నువ్వు దీనుడివై, సాత్వికుడివై ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడట. ఎవరు భూమి మీద సాత్వికులున్నారు, దీన మనసు కలిగిన వారున్నారో దేవుడు దృష్టించి చూస్తాడట. చూసి, ఎందుకంటే సాత్వికులు, దీన మనసు కలిగిన వారు దేవుని మాటలు వాళ్ళకి అర్థమవుతాయి. ఈ సాత్వికమైనటువంటి దీన మనసు లేని వారికి దేవుని మాటలు అర్థం అవ్వవు. అందుకనే దేవుడు ఏం చేస్తాడట, భూమి మీద ఎవరైతే దీనులున్నారో, సాత్వికులున్నారో వాళ్ళకి దేవుడు చెప్తా ఉంటాడట. ప్రతి విషయము దేవుడు వాళ్ళతో మాట్లాడుతా ఉంటాడట దేవుడు. అయితే దేవుడు నీతో మాట్లాడాలి అన్నా, భూమి మీద నువ్వు స్వతంత్రించుకోవాలన్నా, భూమి మీద ఏ ఆపద నుంచైనా సరే తప్పించుకుని సురక్షితంగా జీవించాలన్నా నువ్వు దీనుడివై ఉండాలి, సాత్వికుడివై ఉండాలి. చూద్దాం, సంఖ్యాకాండము 12 కానించి ధ్యానిద్దాం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, చూడండి, ఇక్కడ మోషే గురించి వీళ్ళు సనుక్కుంటున్నారు. ఎవరు వీళ్ళు? అహరోను, మిరియాము. దేవుడే మోషే చేతనే మాట్లాడతాడా? మోషే చేతే పలికిస్తాడా? ఇంకెవరి చేత పలికించడా? అని వీళ్ళు వీళ్ళలో వీళ్ళు ఏం చేస్తున్నారట? సనుక్కుంటున్నారట. చూద్దాం. తర్వాత 3వ కూడా చూద్దాం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి, ఎందుకిన్నాడట? యెహోవా ఆ మాట వినును. భూమి మీద ఉన్న వారందరికంటే మోషే మిక్కిలి సాత్వికుడట. అంటే సాత్వికుడు కనుక, దీన మనసు కలిగిన వాడు కనుక మోషేకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుకుంటే దేవుడు మాట విని వెంటనే పనిష్మెంట్ ఇచ్చేసేవాడట. అంటే సాత్వికుణ్ణి, దీన మనసు గలవాణ్ణి ఒకవేళ లోకం త్రోసివేసినా సరే దేవుడు మాత్రం పనిష్మెంట్ ఇచ్చేస్తాడట. చూడండి, మోషే పనిష్మెంట్ ఇద్దాం అనుకున్నాడా? వాళ్ళు సనుక్కుంటున్నారు. అహరోను సనుక్కుంటున్నాడు. మిరియాము కూడా మోషే విషయంలో సనుక్కుంటున్నారు. సనుక్కున్నప్పటికీ కూడా మోషే పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాడు. అంటే మోషే ఇద్దాం అనుకోవటం లేదు, దేవుడు ఇద్దాం అనుకుంటున్నాడట పనిష్మెంట్ వాళ్ళకి. ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాడట? ఆయన భూమి మీద మిక్కిలి సాత్వికుడు. అందుకనే మిక్కిలి సాత్వికుడు ఎవరైనా భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా ఆలోచన చేస్తే సాత్వికులు వాళ్ళు ఎదిరించలేరు, కానీ దేవుడైతే వాళ్ళకి ఎదురుగా నిలబడతాడట వచ్చి. దేవుడైతే ఏం చేస్తాడట? ఎదురుగా నిలబడతాడు. ఈ లోకంలో ఎవరు అండదండ నీకున్నా లేకపోయినా నువ్వు సాత్వికుడుగా, దీన మనసు కలిగి ఈ లోకంలో జీవిస్తున్నావా? దేవుని యొక్క హస్తము నీ మీద ఉంటదట అప్పుడు. నీ గురించి ఎవరైనా చెడ్డ ఆలోచనలు చేస్తే చాలు, దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని ఏం చేస్తాడట? శిక్షిస్తాడట. చూద్దాం, తర్వాత మాట కూడా చూద్దాం. 4వ కూడా చూద్దాం. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, ఎలాగట? హఠాత్తుగా. దేవుడికి ఎందుకంత తొందర? చూడండి, ఎప్పుడైతే మోషేను ఇలాగ సనుక్కున్నారో, ఇలాగ అన్నారో, వెంటనే ఏం చేశాడట? హఠాత్తుగా ఎక్కడికి వచ్చేయాలంటే దేవుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేయాలన్నాడట. హఠాత్తుగా, వెంటనే. చాలా సీరియస్ అన్నమాట. అంతే, సాత్వికుడు జోలికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. దీన మనసు కలిగి వారి దగ్గరికి మనం ఆటంకపరచకూడదు. ఎందుకంటే దేవుడి కనుదృష్టి వాళ్ళ మీదే ఉంటదట. ఎవరి మీద ఉంటదట? ఆ దీన మనసు కలిగిన వాడు సాత్వికుడి మీద ఉంటదట.
ఈళ్ళు జస్ట్ ఇలా మాట్లాడుకునేటప్పుడే మోషే గురించి దేవుడికి విన్నాడు. ఎంటనే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేయలని అహరోను, మిరియాములకు హఠాత్తుగా ఏం చేశాడట? మరి వాళ్ళ ఆజ్ఞ ఇచ్చాడట. దేవుడే ఆజ్ఞ ఇచ్చాడట. మోషే ఇచ్చాడా ఆజ్ఞ? దేవుడే ఆజ్ఞ ఇచ్చాడట. అందుకనే సాత్వికులు భూమి మీద ఏం చేస్తారట? స్వతంత్రించుకుంటారట. స్వతంత్రించుకుంటారట. అందుకనే సాత్వికమైనటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. గర్విష్ఠులను, అహంకారులను అణిచివేసి దీనులకు కృప అనుగ్రహిస్తాడట దేవుడు. హల్లెలూయా! అందుకని అన్ని విషయాల్లోనూ మనం ఎలా ఉండాలట? దీన మనసు కలిగి సాత్వికంతో మనము ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉండగలుగుతామో దేవుడు మనల్ని ఏం చేస్తాడట? భూమిని స్వతంత్రించుకునే వారిగా మనల్ని తయారు చేస్తాడట. యాకోబు పత్రిక 1 అధ్యాయము 21 వచనాన్ని కూడా ధ్యానిద్దాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చూడండి, మనం విర్రవీగుచున్న మనస్సుతో దేవునికి ప్రార్థన చేయకూడదు, చదవకూడదు వాక్యాన్ని. ఎలా చదవాలట? విర్రవీగుతున్నటువంటి మనస్సును సమస్త దుష్టత్వాన్ని మానేసి ఏం చేయాలట? లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటానికి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని సాత్వికముతో నువ్వు అంగీకరించాలట. నువ్వు సాత్వికంతో ఆ వాక్యాన్ని తీసుకున్నావనుకో నీకు సాత్వికమైన మనసొస్తది. అవునా? అదే ఉద్రేకంతోనో, దుష్టత్వంతోనో వాక్యం తీసుకున్నావనుకో అటువంటి మాటలే కనపడతాయి నీకు కూడా. అందుకనే వాక్యం చదివేటప్పుడు నువ్వు సాత్వికమైన మనసుతో చదవాలి. అప్పుడే వాక్యం నీలో పనిచేస్తది. అప్పుడు నువ్వు సాత్వికుడవుతావు. అప్పుడు భూమిని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. తర్వాత వాక్యం చూద్దాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం ధ్యానిద్దాం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. చూడండి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చూడండి, ఉగ్రత దినాన్ని దాచబడాలి అంటే భూమిని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలట? దేశములో సాత్వికులై ఉండాలట. ఆయన న్యాయ విధులను అనుసరించాలట. సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. వీరు వెతికి వినయము గలిగిన వారై నీతిని అనుసరించిన ఎడల దేవుడు ఉగ్రత దినాన మనం ఏమవుతామట? ఆ ఉగ్రత మన మీదకి రాకుండా ఏమవుతుందట? దాచబడి భూమిని మనం స్వతంత్రించుకుంటాం. అంటే దేవుని ఉగ్రత దినాన ఈ సాత్వికులందరూ ఏమవుతారట? భూమి మీద స్వతంత్రించుకుంటారట. మరి గర్విష్ఠులు ఏమవుతారట? నాశనం అయిపోతారట. అందుకని మనం సాత్వికమైనటువంటి మనస్సును ధరించుకుని ఈ భూమిని మనం స్వతంత్రించుకోవాలి. అందుకని దీన మనసు కలిగి సాత్వికం కలిగి ఉన్నప్పుడు మరి దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడట ఈ సాత్వికమైన మనసు ఏం చేస్తుంది? మనల్ని రక్షిస్తదట. రక్షించి భూమిని స్వతంత్రించుకునేలాగా దేవుడు మనల్ని నాశనమైపోకుండా, పతనమైపోకుండా మనల్ని కాపాడతాడట. మొదటి పేతురు 3వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా ధ్యానించుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చూడండి, మనం ఎవరికైనా సమాధానం చెప్పేటప్పుడు దేనితో చెప్పాలట? సాత్వికమైన మనసుతో చెప్పాలట. అప్పుడు క్రీస్తు నీలో ప్రతిష్ఠించబడి ఉంటాడట. ఎవరికైనా నువ్వు సమాధానం చెప్పినప్పుడు గర్వంతోనూ, అహంకారంతోనూ చెప్పకూడదు. వదరబోతు మాటలతో నువ్వు మాట్లాడకూడదు. దూషించకూడదు. దూషించకుండా, గర్వించకుండా, వరదబోతుల మాటలు నువ్వు మాట్లాడకుండా ఉండి, ఎవరైనా ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు నువ్వు సాత్వికముతో సమాధానం చెప్పాలట. అప్పుడు క్రీస్తు నీయందు ప్రతిష్ఠింపబడి ఉంటాడు. అంటే క్రీస్తుని కలిగి ఉన్నావా? అయితే నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పే మాటలు ఎలాగుండాలట? నీ మాటల్లో ఏముండాలట? సాత్వికంతో మాట్లాడాలట.
సాత్వికతో మాట్లాడాలట. ఆ సాత్వికమైనటువంటి మనస్సును నువ్వు స్వతంత్రించుకుంటే భూమిని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. ఎవరితోనో మాట్లాడుతున్నావా? గర్వంతోనూ, అహంకారంతోనూ మాట్లాడొద్దు. సాత్వికంగా మాట్లాడు. మన దేవుడు సాత్వికుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన దీనుడు. ఆ మనసును నువ్వు ధరించుకుంటే భూమిని కూడా నువ్వు స్వతంత్రించుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా! నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో నాయనా, మరి దీనులు, సాత్వికులు ఈ భూమిని స్వతంత్రించుకుంటారంటున్నావు. మోషే మిక్కిలి సాత్వికుడై ఉండగా, మోషే మీద ఎవరు తిరగబడినా, మోషే మీద ఎవరు సణుగుకున్నానైనా హఠాత్తుగా తండ్రి నీవు నాయనా హ్మ్. అహరోను, మిర్యాములను రప్పించి వానికి పనిష్మెంట్ ఇచ్చావు తండ్రి. ఇంగో నాయనా భూమిని స్వతంత్రించుకోవాలి అంటే సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉండాలన్నావు. ఇంగో ఈ వాక్యమైనటువంటి ప్రియ బిడ్డలందరూ కూడా నాయనా సాత్వికమైనటువంటి దీన మనసుతో బిడ్డలను నింపి, ఈ భూమిని స్వతంత్రించుకుని అందరూ నాయనా సురక్షితంగా, క్షేమంగా ఈ భూమి మీద జీవించటానికి సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.